హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ మమతా నిఖిలేష్. ఈరోజు మనము మిరపకాయలు ఎలా పెంచుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. చిల్లీస్ ఎలా పెంచుకోవాలి అనేది. సో ఇది చాలా సింపుల్గా పెంచుకోవచ్చు అండి. ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ మనకి మిరప చెట్లు పెంచడం కోసం మనకి గింజలు అనేవి చాలా ఇంపార్టెంట్. సో మనకి ఇలా ఎండుమిరపకాయలు ఉంటాయి కదా, మంచి క్వాలిటీ ఎండుమిరపకాయలు తీసుకొని అందులో గింజలు తీసుకోవాలన్నమాట. సో ఈ గింజలు తీసుకొని ఇలా నాటుకోవాలన్నమాట. నేను ఆల్రెడీ ఒక 4-5 కుండీలలో వేసాను. ఇప్పుడు మీకు చూపించడం కోసం ఈ కుండీలో కూడా వేసి చూపిస్తున్నాను. సో ఇలాగ నాటుకోవాలి. సో ఇలాగ కొద్దిగా తీసి వీటిని లోపలికి వేసుకొని మళ్ళీ మట్టి కప్పేసేయాలి. సో మనం దీనికి ఎక్కువ ఏం చేయనవసరం లేదండి. ఈజీగా పెరిగిపోతాయి. మనకి మిరపనార అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఒక 3-4 డేస్, 1 వీక్ మనం రెగ్యులర్గా డైలీ వన్స్ వాటర్ చల్లితే సరిపోతుంది. మెల్లిగా మనకి ఇందులో నుంచి ఆ మొలకలు అనేవి స్టార్ట్ అవుతాయి. సో నేను మొలకలు వచ్చిన తర్వాత చూపిస్తాను. మనం రెగ్యులర్గా వాటరింగ్ చేసిన తర్వాత ఆ గింజ లోపల నుంచి ఇలాగా మనకి మొలకలు వస్తాయి. చూడండి, ఆ గింజ కూడా ఆ మొలకలకి పైన అలాగే పట్టేసి ఉన్నాయి. సో ఇలా మెల్లిగా ఒక 3-4 డేస్ తర్వాత మనకి ఈ రేంజ్లో గ్రోత్ అనేది వస్తుందన్నమాట. చూడండి ఎంత బాగా వచ్చాయో. అయితే ఇలా వచ్చిన తర్వాత మీరేం చేయాలి అంటే, ఈ సైజులో ఉన్నా ఓకే, లేకపోతే కొద్దిగా పెద్ద సైజు పెరిగిన తర్వాత ఈ మిరపనారు అనేది సపరేట్ చేసుకోవాలండి. మొత్తం ఒకే దాంట్లో వేయకూడదు. ఎందుకంటే వాటికి స్పేస్ అనేది చాలా ఇంపార్టెంట్. పెద్దగా అవుతాయి కదా కొద్దిగా. సో మట్టి అనేది సరిపోదు కాబట్టి ఒక 3 సపరేట్గా తీసేసుకొని వీటిని వేరే దగ్గర నాటుకోవాలన్నమాట. నేను ఒక 4-5 కుండీలు అనేవి రెడీ చేసుకున్నాను ఇవి నాటుకోవడం కోసం, ఈ మిరపనారు నాటడం కోసం. ఇలాగ మధ్యలో ఉన్నవన్నీ తీసేసి ఇలా సపరేట్గా నాటుకుంటే ఇలాగ కుండీలో ఇలా నాటుకున్నాను. ఒక్కో కుండీలో ఒక 6 అలా వేసుకున్నాను. సో ఇలాగ ఉంటుంది. ఈ కొద్దిగా గ్రోత్ పెరిగిన తర్వాత మీకు చూపిస్తాను. సో చూడండి, ఇలాగ పెద్దగా అయిపోతాయి అన్నమాట. సో వీటిని నేను ఏమంటారు, కొన్నేమో ఒక కుండీలో కొద్దిగా ఎక్స్ట్రానే ఉంచాను. అందుకే ఇందులో మనకి చెట్లు అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. చూడండి, సో బాగా వర్షాలు పడుతున్నాయి, అందుకే ఇలాగా సైడ్కి బెండ్ అయిపోయాయి అన్నమాట, వంగిపోయాయి చెట్లు. ఇలాగా మీకు ఇలా ముడతలాగా ఆకు వచ్చిందనుకోండి, ఈ కొమ్మలు అనేవి కట్ చేసి పడేయండి. ఎందుకు అనంటే ఆ ముడతలాగా ఉంటే అక్కడ గ్రోత్ అనేది సరిగా రాదు. సో మీరు ఆ ముందు ఏదైతే ముడతలాగా వచ్చిందో వాటిని ఇలా జస్ట్ టిప్స్ అనేవి కట్ చేయడం వల్ల మళ్ళీ మనకి అక్కడ నుంచి గ్రోత్ అనేది వస్తుంది. చాలా ఫాస్ట్గా గ్రోత్ వస్తుంది అండ్ మనకి పూత కూడా స్టార్ట్ అవుతుంది. ఒకవేళ అలా ముడతలాగా ఉంటే మాత్రం ఇలా కట్ చేసుకోండి, బెస్ట్ అన్నమాట. సో కొన్ని చెట్లకి ఇలాగ ముడతలాగా వస్తుంది. నాకు కొన్ని కుండీలో మాత్రమే ఇలా వచ్చాయి, అన్ని చెట్లకు రాలేదు. సో వచ్చినప్పుడు ఇలా తీసేయండి. చూడండి ఇలాగా ఎంత బాగా పెరిగాయో చూడండి. నేను 4-5 కుండీలో వేయడం జరిగింది. మీకు ప్రతి ఒక 1 వీక్ 2 వీక్స్కి గ్రోత్ అనేది చూపించాలని చూపిస్తున్నాను. సో మనకి మెల్లిగా చూడండి, నేను కట్ చేసిన టిప్స్ ఉన్నాయి కదా ముడతలాగా వచ్చినాయి. సో అక్కడ ఇలా ఫ్రెష్గా మళ్ళీ మనకి మొక్కలు అనేవి వచ్చేసాయి. సో ఆకులు అనేవి వచ్చాయి. ఆ ఆకుల వెంబడి ఇక్కడ మీరు చూడండి చిన్న మొగ్గలు అనేవి కూడా వచ్చాయి, మీరు అబ్జర్వ్ చేస్తే. సో చూడండి, ఇలాగ ఫ్లవరింగ్ కోసం మొగ్గలు అనేవి కూడా వచ్చాయి. అంటే మనకి ఖాతాకి రెడీ అయిపోయిందని అర్థం. ఇది మనకి ఖాతా రావడానికి ఆల్మోస్ట్ ఒక 2-3 మంత్స్ టైం పడుతుందండి. కొద్దిగా లేట్గానే గ్రోత్ అనేది వస్తుంది, వెంటనే ఏం రాదు. చెట్లు కొద్దిగా పెద్దగా అయ్యాక ఇలాగ మొగ్గలు అనేవి వస్తాయన్నమాట. సో చూడండి, నెక్స్ట్ పూత వచ్చింది మీకు చూపిస్తాను. ఇప్పుడు వర్షాకాలం, బాగా వర్షాలు పడుతున్నాయి. సో చెట్టు మొత్తం వాటర్ ఉన్నాయి కదా, ఇలా పూత అనేది వస్తుందండి. సో చూడండి, ఫ్లవరింగ్ వచ్చింది కదా, ఈ ఫ్లవర్ అనేది ఒక 3-4 డేస్ ఉండి ఆ తర్వాత రాలిపోతుంది. ఆ రాలిపోయిన ఏదైతే ఉంటుందో అక్కడి నుంచే మనకి ఈ మిరపకాయలు అనేవి గ్రోత్ అనేది స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో చూడండి, ఇలాగ మిరపకాయలు అనేవి గ్రో అవుతాయి అన్నమాట. చాలా సింపుల్గా ఈజీగా మీరు 3 to 3.5 మంత్స్లో మీరు హార్వెస్ట్ చేసుకోవచ్చు అన్నమాట మిరపకాయలు అనేవి. సో చాలా సింపుల్గా ఇంట్లోనే మన ఇంట్లో వాడుకోవడానికి సరిపడని మిరపకాయలు వస్తాయి అన్నమాట. మీరు కూడా ట్రై చేయండి. సో ఏమైనా డౌట్స్ ఉన్నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఇంకో మంచి వీడియో వరకు టాటా, బై బై, లవ్ యూ ఆల్.